వీడియో నెంబర్ 14. ఈ వీడియోలో మనం శాతవాహనుల యొక్క సాంఘిక పరిస్థితుల గురించి తెలుసుకుందాం. శాతవాహన యుగంలోని ప్రజల్లో అధిక సంఖ్యాకులు గ్రామాల్లో నివసించేవారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి కదండి. మన ఆంధ్రప్రదేశ్ అర్బనైజేషన్ అరౌండ్ 31.68 అంతా ఉన్నట్టుంది. అట్లా 68.32 మిగతాది రూరల్. సో ఆ విధంగా అప్పట్లో కూడా గ్రామాల్లో అధిక సంఖ్యాకులు నివసించేవారు. నగరాల చుట్టూ ప్రాకారాలు ఉండేవంటండి. అని ఎవరు చెప్పారు? మామూలుగా గాథ సప్తశతిలో అన్నీ తెలుస్తాయి, కానీ మనకి 30 దుర్గాలు ఫోర్ట్స్ ఉంటాయని మెగస్తనీస్ చెప్పాడు. అలాగే 30 నగరాలు, ఇంగ్లీష్లో 30 వాల్డ్ టౌన్స్ అని ఉంటుంది టెక్స్ట్ బుక్స్లో. ఇంకా ఎవరు చెప్పారండి? ఏరియన్, అంతే కదా. ఇనీషియల్ వీడియోస్లో మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఆ విధంగా నగరాల చుట్టూ ప్రాకారాలు ఉండేవంట. గౌతమిపుత్ర శతకర్ణి వర్ణ సాంకర్యాన్ని నిలిపినానని చెప్పుకున్నాడు. వర్ణ సాంకర్యం అంటే ఒక జాతి ఇంకో జాతి కలిసి పెళ్లి చేసుకోవడం ఎట్సెట్రా ఎట్సెట్రా అలాంటివి నిలిపినానని చెప్పుకున్నాడంట. నాసిక్ శాసనాల్లో ఇంద్రదత్త, దమ్మదేవ, దమ్మరక్షిత పేర్లతో యవనులు కనిపిస్తారు. ఇంద్రదత్త, దమ్మదేవ, దమ్మరక్షిత అనే పేర్లతో నాసిక్ శాసనాల్లో యవనులు కనబడతారు. తర్వాత కర్దమక వంశంలో సుప్రసిద్ధుడు రుద్రదాముడు. నహపానుని కూతురు పేరు దక్షమిత్ర, వృషభదత్తుడు అల్లుడు. ఈ వృషభదత్తుడే అక్కడ 2000 కక్షపణాలు నాసిక్ శాసనం ఇంతకుముందు వీడియోలో మనం తెలుసుకున్నాం. అతను నహపానుని అల్లుడు అనమాట. నహపానుని కూతురు దక్షమిత్ర. వీళ్ళిద్దరూ కలిసి బ్రాహ్మణులకు అనేక దాన ధర్మాలు చేశారట. ఎవరు? నహపానుని కూతురు దక్షమిత్ర మరియు అల్లుడు వృషభదత్తుడు ఇద్దరు కలిసి బ్రాహ్మణులకు అనేక దాన ధర్మాలు చేసినారు. ఇక్కడ నాటి బ్రాహ్మణులు వైదిక విద్యలను అభ్యసించి వైదిక కర్మలు చేయడంలో సామర్థ్యం వహించారని నానాఘాట్ శాసనం వల్ల తెలుస్తుంది మనకి. నాటి బ్రాహ్మణులు వైదిక విద్యలను అభ్యసించి వైదిక కర్మలు చేయడంలో సామర్థ్యం వహించినారని నానాఘాట్ శాసనం వల్ల తెలుస్తుంది. గౌతమిపుత్రుడిని ద్విజవర కుటుంబ వివర్ధనుడు అని కూడా చెప్పుకున్నాడట. ద్విజవర కుటుంబ వివర్ధనుడు అనేది కూడా ఆయన బిరుదు. వాణిజ్య సంఘానికి నాయకుడు శ్రేష్ఠి. మామూలుగా దాన్ని ఏమనేవాళ్ళం? శ్రేణి అంటాం కదా. శ్రేణి యొక్క నాయకుడు శ్రేష్ఠి. ఈ పదమే తర్వాత శెట్టిగా మారిందట. శెట్టి అంటాం కదా, వైశ్యాస్లో ఉంటారు కదా, అలాగా. నగర పాలనలో నిగమ సభల ద్వారా వైశ్యులు అంటే వర్తకం చేసేవాళ్ళు వైశ్యులు ఆ విధంగా ప్రముఖ పాత్ర వహించారు నగర పాలనలో. కుటుంబం పితృస్వామ్యంపై ఆధారపడి ఉంది. మనం ఇప్పుడు చూసాం కదా, కుటుంబం పితృస్వామ్యం, మాతృస్వామ్యం కాదు కుటుంబం కానీ రాజరికం కానీ. అయితే స్త్రీలకు మాత్రం సమాజంలో గౌరవప్రదమైన స్థానం ఉండేది. బాగా గుర్తుపెట్టుకోండి పాయింట్. నాగనిక బాలస్త్రీలు రాజ్య వ్యవహారాల్లో పాల్గొన్నారు. నాటి స్త్రీలు స్వయంగా దాన ధర్మాలను చేసేవారంట. వాటి బట్టి మనకి ఏమర్థమవుతుంది? అప్పటి స్త్రీలకు కొంత ఆర్థిక స్వాతంత్ర్యం అంటే సొంత ఆస్తి ఉన్నట్లు తెలుస్తుంది. అది ఈ పాయింట్ ఏంటంటే, నాటి స్త్రీలు స్వయంగా చేసిన దాన ధర్మాలను బట్టి వారికి కొంత ఆర్థిక స్వాతంత్ర్యం అంటే సొంత ఆస్తి ఉన్నట్లు తెలుస్తుంది అప్పటి పరిస్థితిలో. స్త్రీలు విద్యావంతులై చర్చల్లో సభల్లో పాల్గొనేవారు. అంటే నిగమ సభల్లో స్త్రీలు కూడా పాల్గొనేవారు అనమాట. అలాగే సభల్లో స్త్రీలు పాల్గొనేవారు. గాథా సప్తశతిలోని పెక్కు గాథలు కవయిత్రులు రచించినారు. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. గాథా సప్తశతిలోని పెక్కు గాథలు అంటే చాలా గాథలు కవయిత్రులు రచించారట. అమరావతి శిల్పాలలోనూ మరియు గాథ సప్తశతిలోనూ నాటి సాంఘిక జీవితం ప్రతిఫలిస్తుంది. ఈ రెండు మెయిన్ సోర్సెస్. శాతవాహనుల యొక్క సాంఘిక జీవితం ముఖ్యంగా ఈ రెండు చోట్ల నుంచి మనకి తెలుస్తుంది. అమరావతి శిల్పాలలోనూ గాథా సప్తశతిలోనూ నాటి సాంఘిక జీవితం ప్రతిఫలిస్తుంది. స్త్రీ పురుషులు ఉభయులు పలు రకాల ఆభరణాలు, ఇద్దరు కూడా తలపాగాలు ఉపయోగించేవారు. వాళ్ళకి అలంకరణ పట్ల ఆసక్తి ఎక్కువగా ఉండేదట. ఉభయులు ఇద్దరికి కూడా ఆభరణాలు, తలపాగాలు అలాగే ఉపయోగించేవారు. అలంకరణ పట్ల ఆసక్తి ఎక్కువగా ఉండేది. స్నాన సందర్భంలో పసుపు ఎక్కువ వాడేవారంటండి. అలాగే కాళ్ళకు పారాణి కూడా ఉపయోగించేవారట. అప్పట్లో ఉన్న నాట్యకత్తెలు అరదళము అనే మైపోత అంటే ఫౌండేషన్ క్రీమ్ లాగా వాడేవారంట. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. నాట్యకత్తెలు
అరదళము అనే మైపోతను వాడేవారు. నృత్య సంగీతాలు ముఖ్యమైన కాలక్షేపాలు. సో ఇక్కడ వరకు స్త్రీలు పురుషులు ఉభయులు పలు రకాల ఆభరణాలు తలభాగాలు ఉపయోగించేవారు. అలంకరణ పట్ల ఆసక్తి ఎక్కువ. స్నాన సందర్భంలో పసుపు వాడకం ఎక్కువ. కాళ్ళకు పారను ఉపయోగించేవారు. నాటికత్తులేమో అరదళం అనే మైపోత పోత 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 పైన పూసుకుంటారు కదా ఫేస్ క్రీమ్, మైపోతను వాడేవారంట. ఆ టైంలో నృత్యం సంగీతం ఇవి రెండు కూడా ముఖ్యమైన కాలక్షేపాలంట. అప్పట్లో ఉన్న వాద్యాలు ఏంటంటే వీణ, వేణువు, మృదంగం, శంఖం. ఈ 4 కూడా వాద్యాలు. అలాగే అనేక నృత్య భంగిమలు శిల్పాల్లో కనిపిస్తున్నాయి. అప్పట్లో ఉన్న శిల్పాల్లో అనేక నృత్య భంగిమలు, ఈ వీణ, వేణువు, మృదంగం, శంఖం మొదలైన వాద్యాలు కూడా శిల్పాల్లో కనిపిస్తున్నాయి. ధనికుల ఇళ్లలో చిలుకల వంటి పక్షులను పంజరాల్లో పెట్టి పెంచుకునేవారంట శాతవాహనుల కాలంలో. వాత్సాయనుడి యొక్క కామసూత్రంలో ఉద్యానంలో తిరగడం, ఘటానిబంధన, మదనోత్సవం అనే పండుగల ప్రసక్తి ఉందంటండి. ఈ ఉద్యానగమనం, హాలక, ఘటానిబంధన, మదనోత్సవం ఇలాంటి పండుగల ప్రసక్తి వాత్సాయన కామసూత్రాల్లో ఉంది. చివరికి గ్రామ జీవితం నిరాడంబరంగాను, నగర జీవితం సుసంపన్నంగాను ఉండేదంటండి. మొత్తం మీద ప్రజలు ఉల్లాసకరమైన జీవితం గడిపినట్లు సప్తసతి నుండి గ్రహిస్తున్నాము. ఓకే, ఇవి సాంఘిక విషయాలు. కొన్ని క్వశ్చన్స్ గ్రూప్ 2 2008లో శాతవాహనుల కాలం నాటి సామాజిక, ఆర్థిక, మత పరిస్థితుల నేపథ్యంలో ఈ క్రింది వానిలో సరైనది కాని దాన్ని గుర్తించండి. ఏది కరెక్ట్ కాదు అంటున్నాడు. శాతవాహన రాజు హిందూ మతాన్ని అనుసరించిన వారి రాణులలో కొందరు మాత్రం బౌద్ధ మతాన్ని పోషించారు. ఓకే, యాక్సెప్టెడ్. ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే శాతవాహన రాజులు హిందూ మతాన్ని అనుసరించారు అనేది మెయిన్ పాయింట్. కొంతమంది రాణులు మాత్రం బౌద్ధ మతాలకు కూడా ఏవో గిఫ్ట్లు ఇవ్వడం అలాంటివి చేశారు, చూసాం మనం. చాతుర్వర్ణ వ్యవస్థ అమలులో ఉంది. అందుకనే కదా ఈ గౌతమిపుత్ర శతకర్ణి అవి వర్ణాల మధ్య సంకరణ దాన్ని నిర్వర్తించాడు అనేది ఉంది కదా మనకి. అదొకటి. చాతుర్వర్ణ వ్యవస్థ అమల్లో ఉంది. స్త్రీలు తక్కువగా చూపబడ్డారు. అవునా? కాదు కదా, స్త్రీలు చాలా గౌరవంగా చూడబడ్డారు. సో అది రాంగ్ స్టేట్మెంట్. నాడు నౌకా వాణిజ్యం అభివృద్ధి దశలో ఉంది. నౌకా వాణిజ్యం అభివృద్ధి దశలోనే ఇంకా హైగా వెళ్తూ ఉంది పైకి. సో దిస్ ఈజ్ ఆల్సో యాక్సెప్టెడ్, దిస్ ఈజ్ నాట్ యాక్సెప్టెడ్. అదనమాట కాన్సెప్చువల్ క్వశ్చన్ 2008లో. శాతవాహనుల పాలనా కాలం నిగమ సభలు ఏ పరిపాలన నిర్వహించేవి? 2008 క్వశ్చన్ ఇది. నగరములు, గ్రామాలు కాదు, ప్రాదేశికలు కాదు, మత విషయాలు కాదు. క్రింది వాణిలో నోట్ దిస్ క్వశ్చన్ యువర్ ఆనర్ 2017. క్రింది వాణిలో ఏ గ్రంథం స్త్రీల రచనలు కలిగి ఉన్నది? చూసారని తెలుగు అడిగాడు. బృహత్కథ, కామసూత్ర, గాథా సప్తసతి, లీలావతి. అదండి. లీలావతి ఎవరు రాశారండి? కుతూహలుడు రాశాడు. గాథా సప్తసతి హాల్డు, కామసూత్ర వాత్సాయనుడు, బృహత్కథ గుణాఢ్యుడు. సో ఇక్కడ మనం ఇదేగా చూసాం. పెక్కు రచయితల రచించారు గాథా సప్తసతిలో అని చదివాం మనం. అది ఈ క్వశ్చన్ 2017. Note this point, Your Honor. 2019 question. The foundation cream used by the Satavahanas dancers known as. అది జనరల్గా నేనైతే మాత్రం ఇది పెట్టొచ్చా, తెలియదు కదా ఈ పుస్తకంలో ఉందని. ఇది పెట్టొచ్చాను. కుసుమ లేపనం కదా, ఏదో కుసుమ లేపనంలా ఉంది కదా అని చెప్పి ఇది పెట్టొచ్చాను అనమాట. సో అరదళం ఆన్సర్. సో ఇదండి మన సాంఘిక పరిస్థితులు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.